జగన్మోహన్ రెడ్డి గారి గులకరాయి డ్రామా ఎదురు తిరిగింది, డ్యామేట్ కథ అడ్డం తిరిగింది అంటారు గిరీశం గారు కన్యాశుల్కం నాటకంలో. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి డ్రామా, గులకరాయి డ్రామా అడ్డం తిరిగింది. ఎంతగా అడ్డం తిరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రామా యాక్టర్. గతంలో ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా ఆడి ఒక అమాయక దళిత వర్గానికి చెందిన వాడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టించాడు. చిన్న కోడికత్తితో భుజం మీద గుచ్చితే అంటున్నాను నేను, పొడిస్తే కాదు, భుజం మీద గుచ్చితే ఒక అర్భకుడైన దళితుడు 5 సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత మన ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మరలా ప్లాన్ చేశాడు, ఆయన డ్రామా రచించాడు. కానీ ఆదిలోనే హంసపాదులాగా ఆ డ్రామా పూర్తవకముందే ఎదురు తిరిగింది, అభాసుపాలైంది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓహో ఇది వైసీపీ ఆడిన డ్రామా, అంత దూరం నుంచి గులకరాయి రావటం ఏంటి, ఈయనకు తగలటం ఏంటి, తగిలిన తర్వాత ఉండు ఇంకొకటి కూడా ఉన్నాడని ఎమ్మెల్యేకి తగలటం ఏంటి, ఆ తగిలిన తర్వాత ఆ రాయి కింద పడకుండా ఎగిరి ఎటో పోవటం ఏంటి. రాయి తగిలితే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలినప్పుడే, మామూలుగా రాయి తగిలి ఆయన మీద పడి కిందకు పడాలి, కాలి మీద రాయి ఎగిరి మళ్ళా వెల్లంపల్లిని తగలకూడదు. డ్రామాలో అక్కడ పొరపాటు ఉంది మీ నాటకంలో. మీ రచయిత ఆ రచించింది అతనెవరు, పరుచూరు అతనెవరు, సజ్జల రామకృష్ణారెడ్డి రచించాడా, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు గారి కథ అంశమాది, ఎవరు రచించారో కానీ పట్టు లేదు, కథలో పట్టు లేదు. ఫెయిల్ అయింది మీ కథ. ఒకరాయి ముఖ్యమంత్రితో ఆపితే ఎవరన్నా ఒక 10 మంది నమ్మేవాళ్ళేమో. ముఖ్యమంత్రికి తగిలి ఆగాగు అతన్ని కూడా కొడతానని రాయి ఎగిరి అతన్ని కూడా కొట్టి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయిందట, ఎటో వెళ్ళిపోయిందట. ఏమండి, రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెడతారా? పెట్టారు ఒకసారి, ఒక్క ఛాన్స్ అన్నారు, మీ భ్రమలో పడ్డారు, మాయలో పడ్డారు, అసాధ్యపు వాగ్దానాలు నమ్మారు, ఓటేశారు, ముఖ్యమంత్రిని చేశారు. పదే అదే డ్రామా ఆడకూడదు. అందుకే కథ అడ్డం తిరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకు ఎక్కడ నలుగురు చేరితే రాష్ట్రంలో ఈ రోజున ఇదే ముఖ్యమంత్రి డ్రామా. బలి ఆడాడ్రా కానీ ఫెయిల్ అయ్యాడ్రా, ఇది డ్రామా.